బీఆర్ఎస్ హయాంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం నిజంగా కేసీఆర్ అండ్ కేటీఆర్ యొక్క అరాచకాలకి ఒక నిదర్శనంగా మారిందనంటే కనుక ఎస్ ఖచ్చితంగా బీఆర్ఎస్ బాధితులే ఎక్కువగా ఉన్నారు. గత ప్రభుత్వ బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో ఆ పార్టీ నేతలు, ఆ పార్టీ నాయకులు, ఆ పార్టీలో పనిచేసినటువంటి చాలామంది సపోర్ట్‌గా ఆ రోజు సపోర్ట్‌గా నిలబడినటువంటి చాలామంది పేర్లు ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటికి తీస్తోంది సిట్. ఎందుకంటే ఖచ్చితంగా సొంత పార్టీ నేతలను కూడా ఇటు కేసీఆర్, అటు కేటీఆర్ కూడా వదలలేదు అనేటువంటి వార్తలైతే ఇప్పుడు చక్కర్లు కొడుతున్నాయి. మరి ముఖ్యంగా నిన్నగాక మొన్న గనక చూసుకుంటే గనక బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తనయ ఎమ్మెల్సీ కవిత ఆమె ఫోన్ కూడా ట్యాప్ చేసినట్లుగా కూడా నిన్నగాక మొన్న సిట్ ధృవీకరించినటువంటి వేళ ఈరోజు తాజా వార్తగా సంబంధించి మనం ఖచ్చితంగా చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే ఈ విషయానికి సంబంధించి కవిత విషయానికి సంబంధించి కవిత పిఏ ఫోన్ కూడా ట్యాప్ చేశారన్నట్లుగా ఇప్పుడు సిట్ నిర్ధారించినటువంటి పరిస్థితి. కాకపోతే అధికారికంగా ప్రకటించలేదు. ఖచ్చితంగా సదరు బాధితుడికి నేడు రేపు సిట్ నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. ఒక అంటే ఒక ఖచ్చితమైనటువంటి వాంగ్మూలం రికార్డ్ చేస్తున్నారు ఈ బాధితులందరి దగ్గర నుంచి కూడా. సుమారుగా 600 నుంచి 700 మంది బాధితులు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఫోన్లు 600 మంది నుంచి 700 మందికి సంబంధించినటువంటి ఫోన్లు ట్యాప్ చేశారన్నటువంటి అపవాదం అయితే ఇటు కేసీఆర్ అటు కేటీఆర్ కూడా మూటగట్టుకున్నటువంటి సందర్భం. మరీ ముఖ్యంగా ఇప్పుడు బీఆర్ఎస్ నేతలే ఇందులో బాధితులుగా ఉన్నటువంటి సందర్భం కూడా కనిపిస్తోంది. దీనికి సంబంధించి ఒక కీలక అప్డేట్ వచ్చింది. దానికి సంబంధించి మీకు వివరించే ప్రయత్నం అయితే నేను చేస్తాను. ఫోన్ ట్యాపింగ్ కేసులు బాధితులుగా ఉన్న బీఆర్ఎస్ నేతలకు నోటీసులు ఇచ్చేందుకు సిట్ సన్నద్ధమైనట్లుగా సమాచారం. ఇప్పటి వరకు బాధితులుగా ఉన్న 200 మందికి పైగా కాంగ్రెస్, బీజేపీ నాయకులు, మీడియా ప్రతినిధుల వాంగ్మూలాలను సిట్ నమోదు చేసింది. బాధితులుగా ఉన్న బీఆర్ఎస్ ద్వితీయ, తృతీయ శ్రేణి నాయకుల వాంగ్మూలాలను త్వరలో నమోదు చేయనున్నట్లుగా తెలిసింది. సిట్ ఇప్పటి వరకు సేకరించిన సాక్ష్యాధారాల్లో భాగంగా మావోయిస్టుల సానుభూతిపరుల పేరుతో 615 మంది ఫోన్లను ట్యాప్ చేయడం ద్వారా అప్పటి ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు భారతీయ టెలిగ్రాఫ్ చట్టం, ఐటీ చట్టాన్ని ఉల్లంఘించారని నిర్ధారించింది. బాధితుల వాంగ్మూలాలతో ప్రభాకర్ రావు పాత్రపై బలమైన ఆధారాలను సేకరించనున్నట్లుగా తెలుస్తోంది. న్యాయస్థానాల్లో ఈ కేసు నిలబడి అక్రమంగా ట్యాపింగ్ చేసిన తీరుతో శిక్షలు పడేలా చేసే దిశలో సిట్ వేగంగా అడుగులు వేస్తోంది. అప్పుడు పీసీసీ అధ్యక్షుడు, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటి సమీపంలో నిందితులు మకాం వేసి ఫోన్ ట్యాపింగ్ చేశారు అనడానికి నిందితుల సెల్ టవర్ లొకేషన్లు కీలకంగా మారతాయని కూడా అధికారులు భావిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే కోర్టులో ఛార్జ్షీట్ సైతం దాఖలు చేసినటువంటి సిట్ కొత్తగా సేకరించినటువంటి ఆధారాలతో త్వరలో అనుబంధ ఛార్జ్ షీట్ వేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ నవీన్ రావును సిట్ విచారించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ప్రైవేటు వ్యక్తి అయినటువంటి మీడియా ఛానల్ అధినేతగా ఉన్నటువంటి శ్రవణ్ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో లాగడం వెనుక నవీన్ రావు పాత్ర ఉన్నట్లుగా కూడా సిట్ అధికారులు అనుమానిస్తున్నారు. మరోవైపు శ్రవణ్ రావు అలాగే కేసులో అరెస్ట్ అయినటువంటి పోలీసు అధికారులు ప్రణీత్ రావు అలాగే తిరుపతన్న, నవీన్ రావులకు సంబంధించి సెల్ టవర్ లొకేషన్లను సిట్ ఇప్పటికే సేకరించింది. వీరంతా చాలాసార్లు కలుసుకున్నారన్న విషయాలను సాంకేతికంగా నిర్ధారించుకున్న తర్వాతే నవీన్ రావును విచారించాలని సిట్ అధికారులు భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. నవీన్ రావు ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్నారని కూడా సమాచారం. ఆయన హైదరాబాద్ వచ్చిన తర్వాత సిట్ అధికారులు విచారించవచ్చునని తెలుస్తోంది. మరొక వైపు ఎమ్మెల్సీ కవిత పిఏకు సిట్ నోటీసులు జారీ చేసిందని ప్రచారం జరుగుతోంది. దీన్ని సిట్ ఉన్నతాధికారులు ఇంకా నిర్ధారించలేదు. కవిత సన్నిహితులు సైతం సిట్ నుంచి ఫోన్ ట్యాపింగ్ సంబంధించి ఎలాంటి నోటీసులు రాలేదని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోందట. ఇది ఎలా ఉంటే కనుక యాక్చువల్గా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ జాగృతి అధ్యక్షురాలుగా ఉన్నటువంటి కవిత ఫోన్ నిజంగా తన ప్రభుత్వ హయాంలో ఎవరు చెయ్యమంటే కవిత ఫోన్ ట్యాపింగ్ చేశారు అధికారులు. మరోవైపు కవిత పిఏ ఫోన్ కూడా ట్యాప్ చేశారనేటువంటి ఆరోపణలు ఉన్నటువంటి వేళ మరి కవిత ఏ విధంగా రియాక్ట్ అవ్వబోతున్నారనేది కూడా చూడాలి. మరి ఇక షర్మిల విషయానికి చూసుకుందాం. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పెట్టి ఇక్కడ షర్మిల నిజంగా బొక్కబోర్లా పడ్డారంటే కనుక అది వేరే విషయం. ఆమె కూడా మొన్నటికి మన వైజాగ్ ఎయిర్పోర్ట్ వేదికగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెల్లెలు షర్మిల ఆమె కూడా తీవ్రమైనటువంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి. ఎందుకంటే షర్మిల ఫోన్ కూడా ట్యాప్ అయింది, ట్యాప్ చేశారు చాలామంది అనేటువంటి ఒక సిట్ ఒక నిర్ధారణకు వచ్చి ఒక ప్రకటన చేసినటువంటి నేపథ్యంలో ఆమె కూడా స్పందించినటువంటి తీరు కూడా చూసాం. నిజంగా తెలంగాణలో అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ కావచ్చు, ఏపీలో ఉన్నటువంటి తన అన్న అయినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇద్దరు కూడా కావచ్చు, తెలంగాణలో తనను రాజకీయ శక్తిగా ఎదగనివ్వకుండా అనగదొక్కేశారు, తన పార్టీని భ్రష్టు పట్టించేలా చేశారంటూ కూడా అటు అన్న జగన్ పైన ఇటు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పైన నిప్పులు చెరిగారు మొన్నటికి మన వైజాగ్ వేదికగా. దానికి సంబంధించి ఇప్పుడు కూడా ఆమె స్పందించినటువంటి తీరు. ఎందుకంటే నిన్న ఒక
మీడియా ఛానల్పై కొంతమంది ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తీవ్ర చర్చోపచర్చ ఒక మీడియా వేదికగా జరుగుతున్నటువంటి సందర్భాన వెంటనే బీఆర్ఎస్ నాయకులు సదరు మీడియా ఛానల్ దగ్గరికి వెళ్ళి ఒక విధ్వంసకాండ సృష్టించినటువంటి నేపథ్యంలో ఇటు ఏపీసీసీ చీఫ్గా ఉన్నటువంటి షర్మిల కూడా స్పందించినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం తన ఫోన్ కూడా ట్యాప్ చేసిందని, ఈ నిజాన్ని చెబితే చంపేస్తారా అని బీఆర్ఎస్ నేతలను ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నిలదీశారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఎవరి ఫోన్లనైనా ట్యాప్ చేస్తారా అని ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. తీగలాగుతుంటే డొంక కదులుతుందన్నట్లుగా విచారణలు నిజాలన్నీ బయటపడుతుంటే ఫోన్ ట్యాపింగ్ నిందితులకు భయం పట్టుకుందని తెలిపారు. ఈ అంశంపై ప్రసారం చేస్తున్న మీడియా సంస్థపై దాడి చేయడం ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయడమేనంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు ఆమె షర్మిల. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు తెలంగాణలో ప్రతిపక్ష నేతలే కాదు సొంత నేతలపైన నిఘా ఉండేదనేటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇంటెలిజెన్స్ విభాగంలో ఫోన్ ట్యాపింగ్కు ఒక ప్రత్యేకమైన విభాగం ఉండేదని కూడా చెప్పేవారు. 10 ఏళ్ల పాటు సాగిన ఈ ట్యాపింగ్ వ్యవహారాన్ని రేవంత్ రెడ్డి సర్కార్ పూర్తిగా బయటకు లాగే ఉద్దేశంతో కనిపిస్తోంది. గత 10 ఏళ్లలో తెలంగాణలో రాజకీయంగా చాలా కీలక పరిణామాలు జరిగాయి. వీటన్నింటి వెనుక ట్యాపింగ్ ఉందని ఆధారాలు దొరికితే అవి తీవ్ర దుమారం రేపే అవకాశం కూడా ఉంది. దేశంలో కొత్త చర్చకు దారితీసే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. పెగాసస్ స్పైవేర్ వాడుతున్నారనే అనుమానాలతో పార్లమెంట్ సైతం స్తంభించిపోయింది. అంతర్జాతీయంగా కలకలం రేగింది. అదే ట్యాపింగ్ నిజమేనని ఆధారాలతో సహా తేలితే ఎంతమంది పెద్దల భాగోత్వం బట్టబయలవుతుందో కూడా చూడాల్సి వస్తుంది. ప్రజలిచ్చిన అధికారంతో ప్రజలకు మేలు చేసే ప్రయత్నం చేయాలి. అంతేగాని అధికారాన్ని దుర్వినియోగం చేస్తే ఎప్పటికైనా ఫలితం అనుభవించక తప్పదు. ఎందుకంటే అధికారం ఎవరికీ శాశ్వతం కాదు. 5 ఏళ్లకు కాకపోతే 10 ఏళ్లకైనా 15 ఏళ్లకైనా పవర్ పోతుంది. మరో పార్టీ గద్దెనెక్కుతుంది. అప్పుడు గతంలో జరిగినవన్నీ వెలుగుదీస్తే ఇలాంటివన్నీ బయటపడతాయి. అదే సమయంలో అధికారంలో ఉన్న పార్టీలతో అంటకాగే అధికారులు కూడా చిక్కులు కూడా తప్పవు. సర్వీస్ రూల్స్ ప్రకారం పనిచేసినంతకాలం పెద్దగా ఇబ్బందులు అయితే ఉండవు. మహా అయితే ఫ్యాన్సీ పోస్టింగ్లు దక్కకపోవచ్చు. కానీ కీ పోస్టింగ్లు అనుచిత ప్రమోషన్స్ కోసం కక్కుర్తిపడి చట్టవిరుద్ధమైన పనులు చేస్తే మాత్రం మొత్తం కెరీర్కే ఫుల్ స్టాప్ పడవచ్చు. కోర్టులు కూడా ఇలాంటి పనులు చేసినప్పుడు నేతల కంటే అధికారులపైనే ఎక్కువ సీరియస్ అవుతుంటాయి. అన్నీ తెలిసి చట్టాలు అతిక్రమించడాన్ని సీరియస్గా తీసుకుంటున్నాయి. సో మొత్తంగా చూడాలంటే కనుక ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రోజుకు ఒక కొత్త దుమారాన్ని రేపుతుంది. బీఆర్ఎస్ నేతల పేర్లే ఎక్కువ వస్తున్నాయి కాంగ్రెస్ బీజేపీ వాళ్ళకంటే. సో ఇప్పుడు అంటే ఆనాడు అధికారం కోల్పోతామన్నటువంటి భావనలో అటు కేసీఆర్ కేటీఆర్ ఉండబట్టే సొంత పార్టీ సొంత ఇంట్లో ఉన్నటువంటి కవిత ఆమె యొక్క వ్యవహార శైలిపైన, మరొక వైపు సొంత పార్టీలో ఉన్నటువంటి సీనియర్లపైన పూర్తి స్థాయి నిఘా పెట్టారు. వాళ్ళు ఎవరెవరిని కలుస్తున్నారు, ఎక్కడెక్కడ కలుస్తున్నారు, పార్టీ మారిపోయే అవకాశాలు ఉన్నాయా వాళ్ళంటూ కూడా అనేక అనుమానాలతోటి ఇటు కేసీఆర్ అండ్ కేటీఆర్ డైరెక్షన్ మేరకి ఆ రోజు ఉన్నతాధికారులు కూడా పనిచేశారు. ఒక సాఫ్ట్వేర్ సహాయంతో ఆ ఫోన్లన్నీ కూడా ట్యాప్ చేశారు. వాళ్ళ యొక్క కదలికలన్నీ గుర్తించి వాళ్ళ ఫోన్లు ఎవరెవరితో కలుస్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారంటూ కూడా నిజంగా అంటే అది ఇంకా ధృవీకరణ కాలేదు. ఒకవేళ అది ధృవీకరణ అయితే మాత్రం నిజంగా బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి, నెక్స్ట్ 2028 ఎలక్షన్స్ జరగబోతున్నాయి. అసెంబ్లీ ఎన్నికలకి దాదాపుగా 1.5 సమయం. రేవంత్ పనికాలం కూడా ముగిసుకొచ్చింది. ఇంకా దాదాపుగా 3.5 years ఉంది. దాని తర్వాత ఎన్నికలకి బీఆర్ఎస్ వెళ్తే ఇటువంటి దుమారం రేగినటువంటి వేళ ఆ పార్టీ పరిస్థితి ఏంటి, పార్టీ పుట్టిమునిగే పరిస్థితులు చాలా స్పష్టంగా ఉన్నాయంటూ కూడా రాజకీయ విశ్లేషకులు సైతం స్పష్టంగా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.